హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకో టేస్టీ అండ్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. ఇది మటన్ కర్రీ అండి. మటన్ కర్రీ ఎప్పుడు ఒకే రకంగా కాకుండా కొంచెం స్పైసీగా గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ కర్రీ కూడా మనం రైస్లో కలుపుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ముక్కలు లేకపోయినా కానీ ఇలా ఈ గ్రేవీ తయారు చేసుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో. ఒకసారి అయితే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను ఇలా మిక్సీ జార్ అయితే తీసుకుంటున్నానండి. మిక్సీ జార్ తీసుకొని దానిలో టమాటాలు, తర్వాత ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, ఇంకా దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి దానిలోకి. తర్వాత జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసి దానిలో షాజీరాను, మిర్చి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్ ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ బాగా మగ్గడానికి సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. సాల్ట్ను పసుపు యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే క్రిస్టల్ సాల్టే వాడతానండి. అదైతేనే మనకి కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది సాల్ట్ కన్నా. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు అవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్లేవర్స్ అన్నీ మనకి మంచిగా ఆయిల్లోకి దిగే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత ఇప్పుడు మటన్ యాడ్ చేసుకుందాం. మటన్ యాడ్ చేసుకొని మటన్ పీసులకు కూడా మసాలా పట్టేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా ఒకసారి మూత పెట్టేసుకొని అలా కొంచెం ఫ్లేవర్స్ అన్నీ పట్టే వరకు మూత పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాల వరకు. నేను ఇంకా కుక్కర్ పెట్టలేదు ప్రస్తుతానికైతే. ఇలా ఫ్లేవర్స్ అన్నీ పడతాయని కాసేపు అయితే అలా మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత చూడండి, ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకుందామండి. నేను చిన్న కుక్కరే తీసుకున్నానండి. నాకు మటన్ తక్కువేనని చెప్పి నేను ఇలా చిన్న కుక్కర్ తీసుకున్నాను. మీరు ఎక్కువ చేసుకుంటే కొంచెం పెద్ద కుక్కర్ తీసుకోండి. ఇప్పుడు ఇలా ఆయిల్ ఫ్లోట్ అయింది కదా. ఈ స్టేజ్లోనే నేను చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒకసారి మూత పెట్టేసుకొని ఆ ఫ్లేవర్స్ కూడా పట్టే వరకు కుక్ చేసుకుందామండి. ఒకసారి మూత తీసి ఓపెన్ చేస్తే పైకి వాటర్ అంతా పైకి తేలింది కదా, చూసారా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందామండి. ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు. లేత మాంసం అయితే ఒక 5 విజిల్స్ వరకు ఉడికిపోతుందండి తొందరగానే. ముదురుగా ఉంటే మనం ఒక 10 విజిల్స్ అయినా వేయించుకోవాలి. ఇప్పుడు నేను లాస్ట్లో కస్తూరి మేతి, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నాకు మటన్ బాగా కుక్ అయిపోయిందండి 5 విజిల్స్కి. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారా, ఎంత టేస్టీ అండ్ గ్రేవీతో మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు మటన్ ఎంత తక్కువ తెచ్చుకున్నా కానీ ఒకసారి ఈ ప్రాసెస్లో గ్రేవీ చేసుకొని చూడండి. గ్రేవీ చాలా చాలా ఎక్కువ వస్తుంది. అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది మాకు అసలు గ్రేవీ ఉండదని అంటారు, కానీ ఇలా ప్రాసెస్లో చేస్తే చాలా గ్రేవీ వస్తుంది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.